పిల్లలు అసలు నా మాట వినట్లేదు. ఎన్నిసార్లు చెప్పు ఇదే అల్లరి చేస్తున్నారు. అసలు నాలోనే డిఫెక్ట్ ఉందా? నేనే మంచి పేరెంటింగ్ పిల్లలకు ఇవ్వలేకపోతున్నానా? ఎవరైనా రైట్ గైడెన్స్ ఇస్తే బాగుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఇలాంటి నెగిటివ్ థాట్స్ ని మైండ్ లో నుంచి తీసేయండి. ఇన్ఫాక్ట్ దీనికి ఆపోజిట్ గా నేను బిలీవ్ చేసే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ని మీ లైఫ్ లోకి తీసుకురండి. దీనికోసం నేను మీకు సింపుల్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ టూల్స్ గురించి చెప్పబోతున్నాను. అదే పాజిటివ్ అఫర్మేషన్స్. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియోలో నేను మీకు పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే ఏంటి, వాటి వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సింపుల్ గా చెప్పాలంటే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే మనం మన కోసం అనుకునే షార్ట్ అండ్ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని మిమ్మల్ని మీరు అనుకున్నారనుకోండి, మీ సెల్ఫ్ ఎస్టీమ్ బూస్ట్ అవుతుంది. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద సైన్స్ బిహైండ్ అఫర్మేషన్స్ ఏంటో చూద్దాం. అఫర్మేషన్స్ అనేవి మన మైండ్ లో రీవైర్ చేయడం ద్వారా వర్క్ చేస్తాయి. మనం ఎప్పుడైతే పాజిటివ్ స్టేట్మెంట్స్ ని రిపీట్ చేస్తామో మన బ్రెయిన్ లో కొత్త న్యూరల్ పాత్వేస్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్ ను న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సో ఓవర్ ఏ టైం పాజిటివ్ స్టేట్మెంట్స్ ని బిలీవ్ చేయడంలో ఈ పాత్వేస్ హెల్ప్ చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం నెగిటివ్ థాట్స్ ని మైండ్ లో ఇస్తూ పోతున్నాం అనుకోండి, మైండ్ కూడా అలానే వైరింగ్ అవుతుంది. మన సరౌండింగ్స్ కూడా నెగిటివ్ అయిపోతాయి. సో ఎప్పుడు మీ మైండ్ ని పాజిటివ్ పాత్వేస్ లోనే పెట్టుకోండి. పాజిటివ్ అఫర్మేషన్స్ వల్ల పేరెంట్స్ కి ఏం బెనిఫిటో ఇప్పుడు చూద్దాం. ఏ పేరెంట్స్ అయితే పాజిటివ్ అఫర్మేషన్స్ ని యూజ్ చేస్తారో వాళ్ళలో స్ట్రెస్ తగ్గి సెల్ఫ్ ఎస్టీమ్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళలో ఒక ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే పేరెంట్స్ పాజిటివ్ గా ఉంటారో ఇంట్లో హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. పాజిటివిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే నేను నా పిల్లల కోసం ఏది చేసినా బెస్ట్ ఇస్తాను, నేను ఛాలెంజెస్ ని గ్రేస్ఫుల్ గా హ్యాండిల్ చేయగలను. ఇలాంటి స్టేట్మెంట్స్ పేరెంట్స్ కి యూస్ అవుతాయి. ఇప్పుడు పిల్లల కోసం బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. పాజిటివ్ అఫర్మేషన్స్ వల్ల పిల్లల కాన్ఫిడెన్స్ ని కూడా బూస్ట్ చేస్తాయి. వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్ ను, పాజిటివ్ మైండ్ సెట్ ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. ఛాలెంజెస్ ని ఫేస్ చేసే హెల్తీ సెల్ఫ్ ఇమేజ్ ని కూడా డెవలప్ చేస్తాయి. ఐ ఆమ్ బ్రేవ్, ఐ ఆమ్ స్ట్రాంగ్, నేను మోస్ట్ లవ్డ్ ఇంకా వాల్యూడ్ పర్సన్ ని అనే అఫర్మేషన్స్ పిల్లల కోసం వర్క్ చేస్తాయి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడ ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు అఫర్మేషన్స్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మార్నింగ్ లేచిన వెంటనే వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా స్టిక్కీ నోట్స్ పైన రాసి కూడా మీ ఇంట్లో అతికించుకోవచ్చు, లేకపోతే పడుకునే ముందు కూడా వీటిని రిపీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్సిస్టెన్సీ అండ్ రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన ఒక రియాలిటీ చెక్ ఇవ్వబోతున్నాను. కేర్ఫుల్ గా వినండి. పాజిటివ్ అఫర్మేషన్స్ చాలా బెనిఫిట్ చేస్తాయి, కానీ ఇలా చేస్తే దాని బెనిఫిట్స్ కూడా మీకు అందకపోవచ్చు. దాంట్లో నంబర్ 1, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. కొన్నిసార్లు కొందరు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే సాధ్యమే కానీ అఫర్మేషన్స్ రిపీట్ చేస్తూ ఉంటారు. అవి మాత్రం వర్క్ చేయవు. ఇంకా సింపుల్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ని రిపీట్ చేస్తూ యాక్షన్స్ తీసుకోకపోతే కూడా డిసప్పాయింట్ అవుతారు. అందుకే టేకింగ్ యాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చేంజెస్ సడన్ గా అవ్వవు కదా, వాటి కోసం పేషెన్స్ గా ఉండాలి. నంబర్ 2, ఇగ్నోరింగ్ అండర్లయింగ్ ఇష్యూస్. ఓన్లీ పాజిటివ్ అఫర్మేషన్స్ ఏ కాకుండా మీ ఎమోషనల్ సైకాలజికల్ ఇష్యూస్ ని కూడా అడ్రస్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ డీప్ గా కూడా ఉంటాయి. సో ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవడం కూడా మర్చిపోకండి. పాయింట్ నంబర్ 3, క్రియేటింగ్ ప్రెషర్. కొన్నిసార్లు పాజిటివ్ థింకింగ్ వల్ల కూడా ప్రెషర్ గా ఫీల్ అవుతారు. ఎలా అంటే ఒకవేళ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ని మీరు బీట్ చేయలేకపోతే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. నంబర్ 4, ల్యాక్ ఆఫ్ ఆథెంటిసిటీ. మీ అఫర్మేషన్స్ సిన్సియర్ గా, జెన్యూన్ గా ఉండకపోతే అవి ఎఫెక్టివ్ గా పనిచేయవు. మీరు ఏ రియల్ పాజిటివ్ థాట్స్ ని అనుకుంటారో వాటిని బిలీవ్ చేయండి, వాటిపైనే వర్క్ చేయండి. పాయింట్ నంబర్ 5, డిపెండెన్సీ అఫర్మేషన్స్ పైన హెవీగా డిపెండ్ అవ్వడం సరైన పద్ధతి కాదు. బ్యాలెన్స్డ్ ఎమోషనల్ హెల్త్ కోసం నెగటివ్ ఎమోషన్స్ ని, నెగటివ్ ఫీలింగ్స్ ని కూడా అడ్రస్ చేయాలి. లైఫ్ లో అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటేనే లైఫ్ ఈజీగా ఉంటుంది. అనవసరమైన నెగటివ్ థాట్స్ ను, అన్రియలిస్టిక్ పాజిటివ్ థాట్స్ ని అవాయిడ్ చేయండి. సింపుల్ గా చెప్పాలంటే పాజిటివ్ అఫర్మేషన్స్ ఎప్పుడు వర్క్ చేస్తాయంటే వాటికి తగ్గట్టు మీరు వర్క్ చేస్తేనే. సో చూసారు కదా, ఈ రియాలిటీ చెక్ ద్వారా పాజిటివ్ అఫర్మేషన్స్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసి మీరు, మీ ఫ్యామిలీ
జెన్యూన్ బెనిఫిట్స్ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఒక్క పాయింట్ హెల్ప్ఫుల్ అనిపించినా కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ రియలిస్టిక్ పాజిటివ్ అఫర్మేషన్స్ ని కింద కామెంట్ లో తెలపండి. ఈ అవేర్నెస్ ని మీ పిల్లలతో కూడా కంపల్సరీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.